మహాదేవుని ప్రళయాగ్ని స్వరూపుడైన వీరభద్రుడు ఎలా జన్మించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వర్గలోకాల ప్రకాశంతో మెరిసే దక్షిణి మహాసభలో మహర్షులు దేవతలు అన్ని వైపులా గంభీరంగా నిలబడి ఉన్నారు. ఆ వెలుగుల మధ్య దక్షుడు తన గర్వంతో నిండిన చూపులతో మహాయజ్ఞాన్ని ప్రకటించాడు. సభ మహోన్నతంగా కనిపించినా అందులో దాగి ఉన్నది ఒకటే ఒకటి, అతని అహంకారం. అదే సమయంలో కైలాసంలో శివుడు లోతైన ధ్యానంలో లీనమై ఉన్నాడు. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చిన ఒక వార్త సతీ హృదయాన్ని చిదిమేసింది. నీ తండ్రి నీ ప్రియమైన శివుణ్ణి అవమానించాడు అని మహర్షి చెప్పిన మాట ఆమె మనసును ముక్కలు చేసింది. శివుడు ఏమీ మాట్లాడలేకపోయినా ఆమెలో ఉప్పొంగుతున్న ఆవేదన, ఆగ్రహం, ఆమె మనసులో తుఫాను శివుడు అర్థం చేసుకోగలిగాడు. తట్టుకోలేని ఆ ఆవేదనతో సతీ నందిపై ఎక్కి కైలాసాన్ని విడిచింది. దక్షిణ సభ చేరుకునేంత వరకు ఆమె మనసులో ఒకటే మెదిలింది: తండ్రి ఇలా ఎందుకు చేశాడు? మహాయజ్ఞానికి మమ్ము ఎందుకు ఆహ్వానించలేదు అని. దక్షిణి యజ్ఞవేదికపై ఆమె అడుగుపెట్టగానే సతీ దివ్యకాంతితో మెరువగా అక్కడ ఆమెకు ఎదురైనది ప్రేమ కాదు, గౌరవం కాదు, కేవలం నిర్లక్ష్యం మాత్రమే. దక్షుడు మాట్లాడిన ప్రతి అవమానపు మాట ఆమె హృదయాన్ని కత్తిలా గుచ్చింది. ఆ బాధను భరించలేక సతీదేవి ప్రపంచాన్ని వదిలిపెట్టింది. దక్షిణి సభలో యోగాగ్నిలో లీనమైపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు స్తంభించి నిలబడి ఉండడం తప్ప మరేం చేయలేకపోయారు. ఈ దుఃఖవార్త శివుని చెవులు చేరగానే బ్రహ్మాండం కంపించింది. శివుని మూడవ నేత్రం తెరుచుకున్న క్షణాలలో పర్వతాలు పగిలిపోయాయి, గాలులు ప్రళయంలా వీస్తున్నాయి. ఆ కోపాగ్ని నుండి పుట్టుకొచ్చాడు ప్రళయశక్తి స్వరూపుడైన వీరభద్రుడు. అగ్నిలాంటి ఎర్రని కళ్ళతో, రౌద్రం నిండిన రూపంతో అతను యజ్ఞవేదిక వైపు దూసుకుపోయాడు. యజ్ఞంలో చేరి వీరభద్రుడు చేసిన విధ్వంసానికి దక్షుడు భయంతో వణికిపోయాడు. వీరభద్రుడు దక్షుని తల నరికేసి ఆయన అహంకారాన్ని నీలమట్టం చేశాడు. అక్కడ జరుగుతున్న విధ్వంసం చూసిన దేవతలు బ్రహ్మ విష్ణువులు మహాదేవుణ్ణి ప్రార్థించగా రౌద్రమూర్తి క్షణాలలో శాంతిమూర్తిగా మారాడు. దక్షుడికి మళ్లీ జీవం ఇచ్చాడు, మేకతలతో పునర్జన్మ ప్రసాదించాడు. ఆయన కరుణ, ఆయన దయ అపారమైనవి. కాని సతీ కోసం ఆయనకున్న ప్రేమ, ఆయన హృదయంలో ఉన్న గాయం మాత్రం తగ్గలేదు. సతీదేవి శరీరాన్ని మోసుకొని ప్రపంచమంతా తిరుగుతూ ఘోర దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. ఈ వేదనను గ్రహించిన మహావిష్ణువు దివ్యకాంతితో అవతరించి సుదర్శన చక్రముతో సతీ శరీరాన్ని దివ్యశక్తి భాగములుగా విభజించాడు. అవి భూమిపై పడిన చోట పుట్టుకొచ్చాయి 51 శక్తిపీఠములు. ఇలా మహాదేవుని ప్రళయాగ్ని స్వరూపుడుగా జన్మించిన వీరభద్రుడు చేసిన విజృంభణ వజ్రాయుధం దిగిపడినట్టుగా ఉండేది. దక్షుడు పారిపోవడానికి కూడా సమయం లేకుండా వీరభద్రుడు అతని ముందే నిలబడి అతన్ని సంహరించాడు. అంతటి శక్తివంతుడైన వీరభద్రుడు శివుని కోపం నుండే పుట్టి శివుని న్యాయం కోసం పోరాడి అదే శివునిలో లీనమై శివుని రౌద్ర రూపునిగా పూజింపబడుతున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర.